గాయస్ ఇప్పుడు జీతాలు అనేవి లక్షల్లో లేవు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ దానికి రీజన్స్ ఏంటి? అండ్ దాంతో పాటు సాఫ్ట్వేర్ లో లక్షల్లో జీతాలు లేవు కాబట్టి నేను వేరే డొమైన్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చా? దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ చాలా మంది ఏంటి అంటే ఈ విషయంలో చాలా క్లారిటీ అనేది ఉండదు. సో ఏంటి అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే సాఫ్ట్వేర్ పడిపోయింది, సాఫ్ట్వేర్ అయిపోయింది, ఇంకేం లేదు, సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వేస్ట్, ఇంకా సాఫ్ట్వేర్ అనేది వేస్ట్, ఆల్మోస్ట్ ఏ వచ్చేస్తుంది, ఏ వర్క్ చేసేస్తుంది, మనం ఇక వేరే ఇండస్ట్రీ ఎత్తుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ మనం ఇది ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా వేరే ఉద్యోగాలు వెతుక్కుంటే ఎలా ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ రియాలిటీ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇక్కడ టూ వర్షన్స్ ఉన్నాయండి. కొంతమందికి ప్యాకేజెస్ అనేవి లక్షల్లో తగ్గిపోతా ఉన్నాయి. ది సేమ్ టైం ఫర్ సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ మోర్ దాన్ క్రోర్స్ అనమాట. క్రోర్స్ అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నారు. అంటే కోట్లలో ప్యాకేజ్ అనేది వస్తూ ఉంది. లక్షల్లో ప్యాకేజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఉండట్లేదు. ఉంటే తక్కువ ఉంటుంది, లేకపోతే చాలా మంచి ప్యాకేజీలు అనేవి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో అయితే సార్, దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ గురించి ఫస్ట్ తెలుసుకొని దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కాగ్నిజెంట్ కంపెనీ జనరేటివ్ ఏఐని యూజ్ చేయాలి అని చెప్పి దాంట్లో సాయంగా గూగుల్ క్లౌడ్ కోసం ఆల్మోస్ట్ 70,000 మందిని కాగ్నిజెంట్ కంపెనీలో ఉండే వాళ్ళని గూగుల్ క్లౌడ్ ఏఐలో ట్రైనింగ్ ఇవ్వాలి 2026 నాటికి. కొన్ని మిలియన్స్ దీంట్లో ఉండాలి అని చెప్పి దాని గురించి ప్రణాళికలు, ప్లాన్స్ అయితే ఇస్తా ఉంది. ఇది ఈ కంపెనీయే కాదు, అన్ని కంపెనీస్ కూడాను జనరేటివ్ ఏఐ గురించి వాళ్ళ ఉన్న ఎంప్లాయీస్ ని నేర్పించడానికి వాళ్ళకి ప్రయత్నం చేస్తా ఉంది. ఎవరైతే నేర్చుకుంటున్నారో, నేర్చుకోగలుగుతున్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అదే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపట్లేదో వాళ్ళకి మాత్రం జాబులు అనేవి పోతా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ జీతాలు లక్షల్లో లేవు, నిజమే. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా డెవిన్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. దాని తర్వాత ప్రతి కంపెనీ దాని ఓన్ గా చాట్ జీపీటీ లాంటిది తయారు చేసుకున్నాయి. అండ్ ఇక్కడ మనము డెవిల్ లాంటిది కూడా ప్రతి కంపెనీ ఓన్ గా తయారు చేసుకోబోతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. వచ్చే రోజుల్లో చాట్ జీపీటీ అయితే కొన్ని వందల చాట్ జీపీటీలు అలాగొచ్చాయో, కొన్ని వందల డెవిన్లు రాబోతున్నాయి. కొన్ని వందల డెవిన్లు ప్రతి కంపెనీకి డెవిన్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాబోతుంది. ఇది బేసిక్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ కోడింగ్ అప్ టు మిడ్ లెవెల్ కోడింగ్ వరకు చేసేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఉంటే ఆ బేసిక్ లెవెల్ కోడింగ్ అంటే ఏదన్నా మనకు సపోర్టివ్గా లేకపోతే టెక్నికల్ సపోర్ట్ ఈ విధంగా ఉంటుంది ఎక్కువ జాబ్స్ అనేవి. లేకపోతే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆ డెవిన్నే తయారు చేసేవాడికి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. అంటే ఆ బ్యాక్ ఎండ్ కూడా ఖచ్చితంగా ఎవడో ఒకటి తయారు చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది ఉంటుంది. ఓకే, ఇది చాలా క్లారిటీ. అండ్ ఇప్పుడు వదిలేసి సాఫ్ట్వేర్ జీతాలు లక్షల్లో లేవు వాస్తవమే, కానీ కోట్లలో ప్యాకేజీలు ఉన్నాయి. ప్రతి కంపెనీకి ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వాడో ఆమెనో ఏదైనా అనుకోండి రాబోతున్నాడు. దిస్ ఇస్ ద రియాలిటీ. మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి, ఏ జనరేటివ్ ఏఐ గురించి తెలుసుకోండి, అప్పుడే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకసారి ఆలోచించండి. లక్షల్లో లేవు వాస్తవమే, ఉంటే కోట్లలో ఉంటున్నాయి, లేకపోతే చాలా తక్కువ ఉంటుంది ప్యాకేజ్ అనేది. ఇప్పుడు ట్రెండ్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ.